తెలుగులో నితిన్ వచ్చినటువంటి జయంని తమిళ్లో తీసింది రవి. అతను వాస్తవంగా ఎడిటర్ మోహన్ గారు అబ్బాయి. తనది జయం రవి అని పిలవడం అలవాటైపోయింది అప్పటి నుంచి కూడా. ఏదైతే తెలుగులో జయం రీమేక్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి. అయితే వాస్తవంగా ఎడిటర్ మోహన్ గారు తనయుడైనటువంటి రవి మోహన్ వాస్తవంగా రవి తన పేరుతోనే పిలవమని అడుగుతున్నాడు. ఆ పేరుతో పిలవదండి. ఇప్పుడు దిల్ రాజుది అసలు పేరు వేరు, దిల్ సినిమా ప్రొడ్యూసర్గా దిల్ రాజు అనేటటువంటిది వచ్చింది. వాస్తవంగా రవి వచ్చేటప్పటికి ఇంతకుముందు బావా బామ్మర్ది, పల్నాటి పౌరుషం చిత్రాల్లో బాలనటుడిగా నటిస్తే, తమిళ్లో వచ్చేటప్పటికి జయం తెలుగు సినిమా రీమేక్తో బాగా వచ్చినట్టుంది. అట్లాగే గత ఏడాది సైరన్, బ్రదర్ లాంటి చిత్రాలు కూడా తీసుకొచ్చుకున్నాడు. సక్సెస్ఫుల్గానే నడుస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో తను ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే వ్యక్తిపరంగా వృత్తిపరంగా తనని రవి అనన్నా పిలవమని లేదా రవిమోహన్ అనన్నా పిలవమని చెప్పి అడుగుతున్నాడు. రవిమోహన్ స్టూడియోస్ పేరు నిర్మాణ సంస్థని రవిమోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ కొత్త ఏడాదిలో ప్రారంభించామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటించారు.